ఆ ఆది పరాశక్తిని జగన్మాత అయినటువంటి దుర్గామాతను ఈ దేవీ నవరాత్రులలో పూజించటం వలన మనకు అన్నీ ఉన్నట్లేనండి. మనకి లేమి అనే లోటే ఉండదు. దేవీ నవరాత్రులలో అమ్మవారిని పూజించటం వలన అమ్మవారి యొక్క చల్లని చూపు మన మీద ఎల్లవేళలా ఉంటుందండి. 2024 సంవత్సరంలో దసరా దేవి శరన్నవరాత్రులలో కలశం అఖండ దీపం లేకుండా సులభంగా అమ్మవారిని ఏ విధంగా ఈ 9 రోజులు పూజించవచ్చు అనే విషయాన్ని పూజా వీడియోస్ ద్వారా మీ అందరికీ షేర్ చేస్తున్నాను. ప్రతిరోజు కూడా అమ్మను ఏ విధంగా పూజించాలి, ఏ స్తోత్రాలతో పఠించాలి అనే విషయాలన్నిటి గురించి పూర్తి వివరంగా ప్రతి ఒక్క పూజా వీడియోని షేర్ చేస్తున్నానండి. 2024 సంవత్సరంలో దసరా దేవి శరన్నవరాత్రులలో అప్పుడే 5 రోజులు పూజను పూర్తి చేసుకున్నామండి. 6వ రోజు చేరుకున్నాం. ఈరోజు అక్టోబర్ 8వ తారీఖు ఆశ్వీజ శుద్ధ పంచమి. ఈరోజు మంగళవారం. ఈ రోజున విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువు తీరి ఉన్న కనకదుర్గ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో మనకు దర్శనమిస్తారండి. దేవీ నవరాత్రులలో దుర్గాదేవి అమ్మవారి రూపంలో లక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారిని పూజించటం వలన మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం అంటే ఒక సంపదే కాదండి. కీర్తి, ప్రతిష్ట, గౌరవం, సంతానం, ఆరోగ్యం ఇవన్నీ కూడా సంపదతో సమానం. అటువంటి సంపద అందరికీ కావాలండి. కాబట్టి అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ సిరి సంపదలు పొంగి పొర్లుతాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ రోజున అమ్మవారిని ఏ స్తోత్రాలతో పూజించాలి, ఏ నైవేద్యం సమర్పించాలి అనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరంగా మీకు ఈరోజు పూజా విధానం చెప్పడం జరుగుతుందండి. పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయం వేళ పూజ చేయాలి అంటే ముందు రోజు పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి. కాబట్టి పూజా సామాగ్రి అంతా కూడా ముందు రోజు క్లీన్ చేసుకున్నానండి. ఈ రోజున అమ్మవారికి నేను వస్త్రమాల తయారు చేశాను. ఆ వస్త్రమాలను అలంకరణ చేస్తున్నాను. ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకమైన పువ్వులతో అయితే పూజ చేస్తున్నానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చారనమాట. అమ్మ, నువ్వు అమ్మవారి పూజలు చేసుకుంటున్నావు కదా, ఈ పువ్వులతో అమ్మవారిని పూజించు అని ఈ కవర్ నిండా తీసుకువచ్చారు. నాకు చాలా సంతోషం వేసిందండి. మంచి సువాసన వస్తుంది. ఇంతటి సువాసన భరితమైన పువ్వులతో అమ్మవారిని పూజించడం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి. అంటే లక్ష్మీదేవి అమ్మవారు సువాసన భరితమైన సువాసన వచ్చేట పువ్వులతో పూజిస్తే అమ్మవారు చాలా ఇష్టపడతారండి. అందులోని పారిజాత పువ్వులు చాలా సువాసన వస్తూ ఉంటాయి కదా. ఇంకా నాకైతే ఎంత సంతోషం వేసిందో, నా సంతోషానికి అవధులు లేవన్నమాట. ఇంకా వెంటనే ఆ పారిజాత పువ్వులన్నీ కూడా ఇలా సూది దారంతో అమ్మవారికి మాలలుగా వేద్దామని గుచ్చుతున్నాను. ఇంకా అమ్మవారికి ఇలా పారిజాత పువ్వులతో ఏ విధంగా అలంకరణ చేయవచ్చు, పూజలు ఎలా ఉపయోగించవచ్చు అనే ఒక ఉద్దేశంతో ఆలోచిస్తూ అమ్మవారి నామస్మరణ చేస్తూ ఇలా పువ్వుల మాలనైతే గుచ్చుతున్నానండి. ధనం మూలం ఇదం జగత్. ధనం కోసం మనుషులు పడే పాటలు అన్నీ కాదండి. అయితే ధనం అవసరమైనంత లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. మరి ఆ లక్ష్మీదేవి అమ్మవారిని పూజ చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడవచ్చు. ఇంట్లో ధనం నిలవాలన్నా, సమృద్ధిగా ధనం కావాలన్నా అమ్మవారి అనుగ్రహం కావాలండి. ఇంకా అమ్మవారికి అయితే పారిజాత మాలలన్నీ కూడా అలంకరణ చేశాను. ఇంకా ఇవే కాకుండా మరొకరైతే ఈ పువ్వులు కూడా తీసుకువచ్చారండి. ఇంకా నా సంతోషానికి ఇంకా మరెంతో అవధులు లేవన్నమాట. ఇంక ఈ పువ్వులు కూడా చాలా బాగున్నాయి. అందులోని ఇవి పింక్ కలర్లో ఉన్నాయండి. 100 వరహాలే అనుకుంటున్నాను. ఇంకా అమ్మవారికి పూజలో ఎలా అలంకరణ చేద్దాం అనుకుంటున్నాను కదా. ఇలా నీళ్ళల్లో పారిజాత పువ్వులు వేస్తే ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటాయి అనిపించింది. అలాగే మంచి సువాసన కూడా వెదజల్లుతూ ఉంటాయి కదా. అమ్మవారి పూజలో ఇలా పెడదాం అనుకుంటున్నాను. లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రియురాలండి. కాబట్టి అమ్మవారికి ఎంత అలంకరణ చేస్తే అంత ఇష్టపడతారు. అందుకని పూజ అంతా కూడా అందంగా అలంకరణ చేశాను. పూజలో అలంకరణతోనే కాదండి, అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే కొలుస్తారో వారి ఎంట అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి వారి ఎంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున లక్ష్మీదేవి అమ్మవారు పింకు రంగు చీరలో మనకు దర్శనమిస్తారండి. అందుకే నేను కనకదుర్గ అమ్మవారికి కూడా ఇలా పింక్ కలర్ శారీ డ్రాపింగ్ అయితే చేశాను. అలాగే ప్రతిరోజు కూడా కామాక్షి దీపాన్ని వెలిగిస్తున్నాం కదండి. అందుకే కామాక్షి దీపాన్ని కూడా అలంకరణ చేద్దామని పెట్టుకున్నాను. ఇంకా నా దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంది. కాబట్టి మీ దగ్గర లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం ఉంటే పూజలు పెట్టుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిదండి. ఇంకా కామాక్షి దీపం, లక్ష్మీదేవి అమ్మవారి విగ్రహం, వినాయకుని విగ్రహం కూడా పూజలు పెట్టుకున్నాను. ఇంకా ముందుగా నిత్య దీపారాధన, ఆ తర్వాత కామాక్షి దీపాన్ని వెలిగించాలి. ముందుగా వినాయకునికి పూజ చేయాలి. అలాగే మనలో చాలామంది కూడా ఎంత కష్టపడినా సరే ఒక్క రూపాయి కూడా మేము జాగ్రత్త చేసుకోలేకపోతున్నాం. అంటే నిలవ పెట్టుకోలేకపోతున్నాం. డబ్బు అనేది వృధాగా ఖర్చు అయిపోతుంది, లేదా వచ్చిన డబ్బు వచ్చినట్టుగా ఖర్చు అయిపోతుంది అనుకున్న వారు ఎవరైనా సరే ఈ రోజున అమ్మవారి ముందు పంచగవ్య దీపాన్ని వెలిగించవచ్చు, ఐశ్వర్య ఉప్పు దీపాన్ని వెలిగించవచ్చు. లేదా మామూలు రోజుల్లో ప్రతి శుక్రవారం వేళ కూడా అమ్మవారి ముందు ఐశ్వర్య ఉప్పు దీపారాధన వెలిగిస్తే వారి ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవండి. వచ్చిన ధనం నిలవ ఉంటుంది.
అంటే వచ్చింది వచ్చినట్టుగా నిలవ ఉంటుందా అంటే అలా కాదండి. వృధా ఖర్చులు అవ్వకుండా ఉంటాయి. కాబట్టి వృధా ఖర్చు అనేది అవ్వకుండా ఉన్నట్లయితే డబ్బు అనేది నిలవ ఉంటుంది. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను ఈ 9 రోజులు కూడా మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకు దర్శనమిస్తారండి. అందులోనూ ఈ రోజు మంగళవారం కూడా కలిసి వచ్చింది కాబట్టి చాలా విశేషము. అమ్మవారు ఈ రోజున మనకి 2 చేతులలో కమలాలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజ ప్రిలేపిస్తుండగా శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. మహాలక్ష్మీదేవి సర్వమంగళ స్వరూపిణి, ఐశ్వర్యప్రదాయిని. ముందుగా వినాయకుని పూజ అనంతరము అమ్మవారికి ఈ రోజున అభిషేకం అయితే చేయాలండి. అభిషేకానికి కూడా అమ్మవారికి ఈ రోజున పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా అంటే చాలా మంచిది. ఆవు పాలు, తేనె, పంచదార, ఆవు నెయ్యి ఇవన్నీ కూడా పంచామృతాలండి. వీటన్నిటిని కూడా నేను ఒకసారి ఇలా కలిపేసుకున్నానండి. లేదా విడివిడిగాను అభిషేకం చేయవచ్చు. ముందుగా శుద్ధ జలంతో అమ్మవారికి అభిషేకం చేయాలి. ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలి. అమ్మవారిని పూజించేటప్పుడు మనసు నిర్మలంగా ఉంచుకోండి. ఎవరితోటి మాట్లాడకండి. ప్రశాంతంగా అమ్మను పూజించండి. ఈ రోజున శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుతూ అమ్మవారి ముందు మంగళకరమైన వస్తువులతో పూజించండి. అంటే తామర గింజలు, చిట్టి గాజులు, చిట్టి గవ్వలు, 1 రూపీ కాయిన్స్ ఇవి ఉన్నా సరే పూజలు ఉపయోగించండి. ఇవేమీ లేకపోయినా సరే పచ్చి పువ్వులతోనే సరే అమ్మవారికి ఈ రోజున అష్టోత్తరం చదవచ్చు. లేదా వెండి పువ్వులు ఉన్నా, లేదంటే అక్షింతలతో అయినా, కుంకుమ పూజతో అయినా సరే అమ్మవారిని అర్చించి పూజించవచ్చండి. ఇలానే పూజించాలనైతే ఏమీ లేదండి. మీ శక్తి కొలది కొంచెం పసుపు కుంకుమైనా సరే అమ్మవారు సమర్పించినా చాలు. అమ్మవారికి అంతా తెలుసండి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం వలన మీ ఇంట కష్టాలన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా అమ్మవారి ముందు లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ పువ్వులతో అయితే అలంకరణ చేస్తున్నాను. అలాగే ముందుగా నేను పువ్వులవి తెప్పించాను కదండి, ఇవన్నీ కూడా పింక్ కలర్లో ఉన్నాయి. చాలా అందంగా ఉందండి ఈ రోజున అమ్మవారు. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చారు. కాబట్టి అలంకరణ ఎంతసేపు అలా చూస్తూ ఉన్నానో మీరు దీపారాధన గమనించినట్లయితే తెలుస్తుంది. నేను దీపారాధన అలా వెలుగుతూనే ఉందండి. అమ్మవారిని అలా చూస్తూనే ఉండిపోయాను. చాలాసేపు వీడియో కూడా తీయలేదు. కొన్ని విషయాలు అంతేనండి, మాటల్లో చెప్పలేము. అలాగే అటువంటి అనుభవం నాకు కూడా కలిగింది. అందుకని అమ్మవారి పూజ చేసేటప్పుడు అలానే చూస్తూ అమ్మవారికి అభిషేకానంతరం ఎంతసేపు అలా చూస్తూనే ఉన్నాను. ఇంకా నా శక్తి కొలది అమ్మవారికి అయితే ఈ విధంగా అలంకరణ చేసుకొని స్తోత్రాలతో అమ్మవారిని పూజించుకున్నానండి. మీకు కూడా నచ్చిందా? నచ్చినట్లయితే ఒక కమెంట్ ద్వారా నాకు తెలియచేయండి. 2024 సంవత్సరంలో మంగళవారంతో కూడిన మహాలక్ష్మీదేవి అలంకారం అయితే మనకి ఈసారి వచ్చిందండి. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఐశ్వర్య ఉప్పు దీపాన్ని వెలిగించండి. లేదా పంచగవ్య దీపమైనా వెలిగించవచ్చు. ఐశ్వర్య ఉప్పు దీపాన్ని వెలిగించడం కోసం రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కొత్తది తెచ్చుకోండి. ఇంట్లో ఉన్నదానికన్నా కొత్త ప్యాకెట్ తీసుకొచ్చి అమ్మవారి ముందు ఈరోజు దీపం వెలిగించండి. అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి. ఈ రోజున అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం రవ్వ కేసరి, పరమాన్నం, పాయసం ఇవేవైనా సరే నివేదన చేయవచ్చు. అలాగే అమ్మవారికి ఈ రోజున తాంబూలం కూడా పెట్టుకున్నానండి. ఇది అంతా కూడా మీ శక్తి కొలదే చేయవచ్చు. జాకెట్ మొక్కతో సహా తాంబూలం సమర్పించవచ్చు. లేదా 2 తమలపాకులు, పండ్లు, పసుపు, కుంకుమ, గాజులు ఇవి కూడా అమ్మవారికి సమర్పించవచ్చండి. నేను ఇలాగా 9 రోజులు కూడా అమ్మవారికి తాంబూలం ఇద్దాం అనుకున్నాను. నా శక్తి కొలది నాకు వీలైనంత వరకు అమ్మవారికి అయితే ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. ఇంకా ఈ రోజున దానిమ్మ పళ్ళను అమ్మవారికి సమర్పిస్తే మంచిదండి. కాబట్టి మీరు ఈ విధంగా పూజను ఉదయం వేళనే చేయవచ్చు, సాయంత్రం వేళనే చేయవచ్చు. ఉదయం వేళ లఘువుగా పూజ చేసుకున్నప్పటికీ సాయంత్రం వేళ అమ్మవారికి కుంకుమ పూజ స్తోత్రాలతోటి సాయంత్రం వేళ ప్రశాంతంగా పూజ అయితే చేసుకోవచ్చండి. చాలామంది అడుగుతున్నారు, మేము ఉపవాసం ఉండడం లేదండి, మరి మధ్యాహ్నం భోజనం చేస్తున్నాం పర్వాలేదా, సాయంత్రం వేళ పూజ చేయవచ్చునా అని అడుగుతున్నారండి. మీరు మధ్యాహ్నం పూజ చేసినా లేదా నిద్ర వచ్చి పడుకున్నా కూడా సాయంత్రం వేళ కూడా మీరు స్నానం అది చేసి ఆ తర్వాత అమ్మవారికి పూజ కోసం సిద్ధం అవ్వచ్చు. నవరాత్రులు అన్నారు కదండి, అమ్మవారికి రాత్రి వేళ పూజ అంటే చాలా ఇష్టము. కాబట్టి సాయంత్రం వేళ 6 గంటలు దాటిన తర్వాత అమ్మవారికి దీపాన్ని వెలిగించండి. ఇలా ఇంట్లో ఎవరైతే 9 రోజులు అమ్మవారిని పూజిస్తున్నారో ఉదయం వేళ సాయంత్రం వేళ తప్పనిసరిగా దీపారాధన చెయ్యాలి. అలాగే పూజలో కూడా అమ్మవారికి 2 పూట్ల ధూపాన్ని అయితే వేయవలసి ఉంటుందండి. అమ్మవారికి ధూపం అంటే చాలా ఇష్టం అండి. ఆవు పిడకలతో కానీ లేదంటే ఇలా ధూప్ స్టిక్స్ అయినా సరే వెలిగించి ఇల్లంతా ధూపాన్ని వేయండి.
ఈ రోజున అమ్మవారికి పచ్చకర్పూరంతో హారతి అయితే ఇవ్వండి. అమ్మవారు ఉప్పొంగిపోతారు. దసరా దేవి శరన్నవరాత్రులు 9 రోజుల పూజా విధానంలో మీరు ఈ 9 రోజులు పూజ చేయడం కుదరనట్లయితే మొదటి 3 రోజులు, మధ్య 3 రోజులు లేదా చివరి 3 రోజులైనా సరే అమ్మవారికి పూజ అయితే చేయవచ్చు. లేదా ఏ ఒక్క రోజైనా పూజ అనేది చేయవచ్చండి. అసలు మీకు ఎటువంటి అడ్డంకులు లేనప్పుడు 9 రోజులు కూడా పూజ చేసుకోండి. అస్సలు మిస్ చేయవద్దండి. అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పనిసరిగా అందరికీ కావాలి. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంట కష్టాలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారు సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. మీరు ఒకవేళ పూజ చేయడం కుదరనట్లయితే ఇలా ఎవరైనా పూజ చేస్తున్నప్పుడు ఆ పూజలో కూడా కూర్చోవచ్చండి. లేదా ఇలా పూజనైతే మీ అందరూ చూడండి. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కావాలి కదా! కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల మీ ఇంట సుఖ సంతోషాలు ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు కూడా మంగళహారతులు తీసుకోండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారి ముందు ముడుపైతే కట్టవచ్చండి. మరి ముడుపు ఎలా కట్టాలి? ముడుపు కట్టిన తర్వాత ఆ ముడుపు ఏం చేయాలి? అసలు ఎందుకు కట్టాలి? అనే విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. మీలో ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. షోడశ నామాలతో అమ్మవారిని ముడుపైతే ఎలా కట్టాలనే విషయాన్ని పూర్తి వివరంగా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ఒకరిద్దరు అడిగారండి కామెంట్ ద్వారా, అక్క తప్పనిసరిగా ఇలా అద్దం చూపించాలా అని. చూపిస్తే చాలా అంటే చాలా మంచిదండి. అమ్మవారికి ఎలా అలంకరణ చేశామనే విషయాన్ని అమ్మ చూసి మురిసిపోతుంది. అమ్మ ఇదిగోమ్మ ఈరోజు అలంకరణ ఇలా చేశానమ్మా అని చెప్పడం ద్వారా అమ్మవారు అద్దంలో చూసుకుని మురిసిపోతారట. నాకు ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి నేను ప్రతి సంవత్సరం కూడా అంటే లాస్ట్ ఇయర్ నుంచి అద్దం అమ్మవారు చూపిస్తూ ఉన్నానండి. ఇంకా చామరంతో కూడా ఇలా విసరటం ద్వారా అమ్మవారు చల్లబడి ప్రశాంతంగా ఉంటారు. దేవీ నవరాత్రులలో ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని సంహరించారు కదండి. కాబట్టి అమ్మవారు ఒక్కరో రూపంతో ఉంటారు. అమ్మవారిని చల్లబరచడం కోసం ఇలా చామరంతో విసరటం, అలాగే పూజలో వేపమండలు పెట్టడం మంచిది. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి దేవీ నవరాత్రుల్లో అమ్మవారిని అందరూ తప్పకుండా పూజించండి. అలాగే మీ శక్తి కొలది భవానీమాల వేసుకున్న వారికి ఒక్క పూటైనా భిక్ష పెట్టండి. అంటే భోజనం పెట్టచ్చు, లేదంటే వడ అంటే సాయంత్రం పూట టిఫిన్ అయినా పెట్టవచ్చండి. చాలా అంటే చాలా మంచిది. భవానీలు అంటే అమ్మవారి స్వరూపాలండి. అలాగే భవానీమాల వేసుకున్నప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి, భవానీమాల కొత్తగా ఎవరైనా వేసుకున్న వారు ఎలా వేసుకోవాలనే విషయాలన్నిటి గురించి నేను పూర్తి వివరంగా వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేస్తానండి. మీరు ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి. జై దుర్గా భవానీ మాతకు జై. ఈ 10 రోజులు కూడా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో భవానీలు భజనలతోటి అమ్మవారికి దీపదూప నైవేద్యాలను సమర్పించి అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. కాబట్టి భవానీలందరూ కూడా అమ్మవారి స్వరూపాలుగాని భావించి పూజిస్తాం కదా. కాబట్టి అటువంటి భవానీలకి ఈ రోజున భిక్ష కానీ లేదా వడ కానీ పెట్టవచ్చు. ఈరోజు మంగళవారం కదండి. కాబట్టి ఉదయం వేళైనా సాయంత్రం వేళైనా ఐశ్వర్య ఉపదీపారాధన వెలిగించండి, లేదా పంచగవ్య దీపాన్ని వెలిగించవచ్చు. అలాగే ఈ రోజున ఎవరైనా ఒక ముత్తైదుకు తాంబూలం కూడా ఇవ్వవచ్చు. మీలో చాలామంది కూడా కనకదుర్గ అమ్మవారి పూజను మొదలుపెట్టుకున్నారని అనుకుంటున్నాను. కాబట్టి ఇంకా ఎవరెవరు అమ్మవారి పూజను మొదలుపెట్టుకున్న విషయం కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే పూజా వీడియో పిక్స్ ఏమైనా ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయండి. తప్పకుండా మళ్ళీ నేను యూట్యూబ్లో షేర్ చేస్తాను. ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం. మీ అందరికీ నచ్చింది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు కనుక పూజా విధానం నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం అండి.